పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం అంతకంతకు పెరుగుతూనే ఉంది. 17 రోజులుగా ఒకరిపై మరొకరు భీకర దాడులు చేసుకుంటూనే ఉన్నారు. యుద్ధం తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ తన వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి అయిన డాన్సింగ్ మిసైల్ ను ప్రయోగించింది. ఇప్పటికే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా హార్మోజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ డాన్సింగ్ మిసైల్ ను ప్రయోగించిన నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ ఆందోళనలో పడింది. సెజిల్ అనే ఈ మిసైల్ ఇరాన్ దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణుల్లో ఒకటిగా ఉంది. ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు. తాజాగా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఈ మిసైల్ ను ప్రయోగించిన నేపథ్యంలో ఇది వార్తల్లో నిలిచింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన 17 రోజుల తర్వాత ఈ మిసైల్ ను ప్రయోగించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మిసైల్ దాదాపు 18 మీటర్ల పొడవు ఉంటుంది. 1.25 మీటర్ల డయామీటర్ ఉంటుంది. అలాగే 23,600 కిలోమీటర్ల బరువు కలిగి ఉంటుంది. ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం 17 రోజులుగా జరుగుతూనే ఉంది. దాడుల్లో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇతని కుటుంబాన్ని ఇజ్రాయెల్, అమెరికా సైన్యం హతమార్చింది. దాంతో ఈ రెండు దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తుంది. రెండోసారి అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అనంతరం వివిధ అంతర్జాతీయ విధానాలతో దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. అనేక మార్లు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. అంతేకాకుండా ఇటీవలే ఆయన కొన్ని దేశాలపై సంబంధించి దిగుమతి సుంకాలపై ఆయన భారీగా సెస్ విధించడం జరిగింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో అబాస్ పాలైనప్పటికీ లేదు అంటూ అతను దూకుడుగానే వ్యవహరించాడు. అనేక దేశాలకు శత్రువుగా మారినప్పటికీ కూడా తగ్గలేదు. కానీ దీనికి సంబంధించి అమెరికాలోనే కొన్ని సంస్థలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. 6 నెలల విచారణ అనంతరం తాజాగా ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. దిగుమతులపై విధించిన భారీ సుంకాల విధానాలను కొట్టివేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించడంతో ట్రంప్కు షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాను అప్రతిష్టకు గురైనట్టు భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి సారించాడు. తన ఆధిపత్యం కొనసాగించాల్సిందేనని, వెనక్కు తగ్గేలేదని కూడా ఇప్పటికే తెగేసి చెప్పారు. ఈ జాబితాలో దిగుమతి సుంకాలపై భారీగా పన్ను విధించిన దేశాల్లో ఇండియా కూడా ఉంది. దీనికి సంబంధించి ఇండియా అభ్యంతరం కూడా తెలియజేసినప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ వెనక్కి మాత్రం తగ్గలేదు. అయితే ఒకవైపు సుప్రీంకోర్టు దిగుమతులపై సుంకాన్ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సుంకాలపై పన్ను పెంచాల్సిందే అనే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టు కూడా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఈ క్రమంలోనే అమెరికా రాజ్యాంగంలో ఉన్న చట్టాలపై ఆయన దీనికి సంబంధించి ఎక్కడ లోసులు ఉన్నాయనే దిశగా శోధించారు కూడా. 1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తెరపైకి తేవడం ద్వారా సంచలనం సృష్టిస్తున్నారు. ఇందులో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో సంబంధం లేకుండా కూడా అమెరికాలో ఉన్న రాజ్యాంగం చట్టాల వాణిజ్య చట్టాల ప్రకారం కూడా దిగుమతి సుంకాలపై WTOతో సంబంధం లేకుండానే పన్నులు విధించే వెసులుబాటు కూడా ఈ చట్టం కల్పిస్తుంది. దీన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అభ్యంతరం చెప్పలేని విధంగా ఈ చట్టం ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చట్టం ప్రకారం ప్రపంచంలోని 16 దేశాల దిగుమతులపై పన్ను విధించేందుకు వెసులుబాటు ఉన్న నేపథ్యంలోనే దీనిపై ట్రంప్ విచారణ కూడా ప్రారంభించారు. 16 దేశాల నుంచి అవుతున్న దిగుమతులకు సంబంధించి ఎంక్వైరీ ఇప్పటికే స్టార్ట్ అయింది కూడా. దీంట్లో అక్కడ ఆయా కంపెనీలు చేసే ఉత్పత్తులకు సంబంధించి దిగుమతులకు సంబంధించి కూడా పూర్తి దర్యాప్తు ప్రారంభించి నేపథ్యంలోనే
దిగుమతి దేశాలైన దాదాపు 16 దేశాలు ఇండియాతో సహా ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది.